ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయట్లేదని ఏ అధికారి అయినా చెప్పగలరా అని ఛాలెంజ్ చేశారు కేటీఆర్. శాంతి భద్రతల కోసం అధికారులు ఫోన్లు ట్యాప్ చేస్తారన్నారు. ప్రభుత్వాలకు ఏదైనా సమాచారం కావాలంటే అధికారులు ఇస్తారని, అది ఎలా తెచ్చారనేది ఎవరికీ చెప్పరన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ట్రాష్ కూడా తెలుసని చెప్పారు కేటీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేయడం లేదా, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ఇవాళ రేవంత్ రెడ్డి ట్యాప్ చేయడం లేదని ఒక్క అధికారి కెమెరా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా? చెప్తారా అఫీషియల్గా? వాళ్ళకి తెలుసు, చెప్పలేరు. ఎందుకు? రేపు మా గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ మేము ఎంక్వైరీ చేసినాం అనుకో వీళ్ళందరూ అలా బొక్కల పడతారు. వాళ్ళకి ఎరికే. వాళ్ళు ఏ ప్రభుత్వమైనా భారతదేశంలో 1952 నుంచి నేటి వరకు మాకు రాజకీయ నాయకత్వంతో సంబంధం లేకుండానే శాంతి భద్రతల పరిరక్షణ, సామాజిక మరి స్థిరత్వము, అట్లాగే ప్రభుత్వాల స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు వేగులు సమాచారం సేకరిస్తూనే ఉంటారు. కానీ రాజకీయ నాయకత్వానికి, ముఖ్యమంత్రి అయినా మంత్రులకైనా మాకు ఆ సమాచారం ఎట్లా వస్తుంది అని తెలియదు. రెండోది, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, మాకేదో సమాచారం కావాలి అనుకోండి, నాకు కాదు ప్రభుత్వ అధినేతకు సమాచారం కావాలి, పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు. వాళ్ళు ఎట్లా తెచ్చారో మాకు చెప్పొద్దు, మేము అడగదు. అది మౌఖిక ఒప్పందం, అది ఓవరాల్గా చట్టం. ఇది తెలుసు పోలీసు వాళ్ళకు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి దావోస్ పోయిండు కదా, ఆడికెళ్ళి హార్వర్డ్ పోతుండు కదా, 10 రోజులు టైంపాస్ చేయాలి కదా. ఓ రోజు హరీష్ రావుని విలువుండ్రి, ఓ రోజు కేటీఆర్ని విలువుండ్రి, దినమంతా ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి బదలు కొట్టుండ్రి, గుచ్చుతున్నారు, పొడుస్తున్నారు, లోపల పీకుతున్నారు, ఏకుతున్నారు, ఏ ఉండదు. మేము చేసేది తప్పేం లేదు, వాళ్ళు పీకేదేమీ లేదు. ఇది ఒక అబ్సల్యూట్ ట్రాష్ కేసు, ఇది బక్వాస్ కేసు. దీనిలో ఏమి లేదు. ఇది విచారణ చేస్తున్న పోలీసులకు కూడా తెలుసు.